ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి అమ్మ చేత అలా దీవెనలు అందుకుంటూ ఉంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కానీ యమునమ్మ సహస్రమ్మ ముందే మనల్ని ఆశీర్వదించారు. సహస్రమ్మ స్థానంలో నేనున్నాను అని తెలియక దీవించారు. మా అమ్మకి ఈరోజు మన గురించి తెలియకుండా ఆ దేవుడు మా అమ్మ చేత మనల్ని దీవించేలా చేశాడంటే మన విషయంలో ఇంకేదో మనకి తెలియని డెస్టినీ రాస్తున్నాడేమో. మన భవిష్యత్తు ఊహించే ధైర్యం కూడా నాకు లేదు విహారీ గారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంటుంది. భయమేమవుతూ మన భవిష్యత్తు మన కాదు విహారీ గారు, మీ భవిష్యత్తు. నా భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి మలుపే వస్తుంది. ఆ మలుపు నేను అనుకునే మనిషితోనే ఉంటుంది. ఆ మనిషి సహస్రమ్మే కావాలి. అదే మీకు, మీ కుటుంబానికి మంచిది. సహస్రకి ఆ అర్హత, ఆ యోగ్యత లేవు లక్ష్మి. నువ్వే నా మనిషివి, నువ్వే నా అసలైన భార్యవి. నేను 3 ముళ్ళు కట్టినా నా అర్ధాంగివి నువ్వే. బిహారీ గారు, వెళ్దామా? అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కనకం బాధపడుతున్నా నేను ఓదార్చలేకపోతున్నాను. నా భార్య కన్నీళ్లని తుడిచి ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాను. అగ్నిసాక్షి లేకుండా, వేద మంత్రాలు చదవకుండా, పెళ్లి ప్రమాణాలు చేయకుండా, పాణిగ్రహణం జరగకుండా, 7 అడుగులు నడవకుండా, 3 ముళ్ళే వేయకుండా, అప్పగింతలివ్వకుండా జరిగేది పెళ్ళని ఎలా అంటారు విహారీ? మీరిద్దరూ ఇలాగే జంటగా సంతోషంగా ఉండాలి. కనకాన్ని అందరిలో భార్యగా చెప్పుకోలేకపోతున్నాను. నా భార్య మీద నేను పెంచుకున్న ప్రేమని చూపించలేకపోతున్నాను. అలాంటిది ఇప్పుడు వెళ్ళి భార్య కాని మనిషితో ఎలా దేవుడి ముందు కూర్చుంటాను? అక్కడ గుడిలో నా పక్కన కూర్చున్న నా భార్య స్థానాన్ని ఇంకెవరికో ఎలా ఇస్తాను?
చూసుకోకుండా చెయ్యుండగానే డోర్ వేసేశాను. అయ్యయ్యో బావా సహస్ర, బావా ఏమైంది బావా? అయ్యో బాగా దెబ్బ తగిలిందే. ఏంటి బావా అంత అజాగ్రత్తగా ఉంటే ఇలా? బ్లడ్ కూడా వస్తుంది. రా బావా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను రా. పండు పండు కూర్చో బావా. పండు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకుని రా. అలాగమ్మా. అయ్యో విహారీ, విహారీ, ఏమైంది సహస్రా? బావ చేతికి దెబ్బ తగిలింది. అయ్యో విహారీ, ఏంట్రా ఇది? ఏమైంది విహారీ? కార్ డోర్ వేస్తూ పొరపాటున చెయ్యి మధ్యలో పెట్టాను. అయ్యో చాలా బాగానే తగిలింది విహారీ. హాస్పిటల్కి వెళ్దాం పద విహారీ, రా. అమ్మా అక్కర్లేదమ్మా. ఇదిగోండి అమ్మగారు. ఏంటి విహారీ ఇది? ఈ రోజు లేచి ఎవరి మొహం చూసావో ఏమో. బావా ఏం ఆలోచిస్తూ కారు దిగావు? ఏం ఆలోచిస్తాను? ఈ మధ్య నీకు టెన్షన్స్ ఎక్కువైపోయాయి బావా. అవును, ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి టెన్షన్స్ ఎక్కువ పెరిగాయి. కొత్త ప్రాజెక్టు గురించి కాదత్తయ్య, ఇదిగో ఈ లక్ష్మి గురించి బావ టెన్షన్ అంతా. విహారీ, నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ కార్లో నుంచి దిగావు. మరి రైట్ హ్యాండ్ ఎలా డోర్లో పడింది? ఎలా రైట్ హ్యాండ్ నలిగింది?